హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మైదా పిండి వాడకుండా ఇలాగా రవ్వ దోశలు వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇందులో సోడా కానీ ఈనో కానీ వేయకుండా ఇలాగా మీరు బియ్య పిండితో కూడా చక్కగా చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కాంబినేషన్ కొబ్బరి చట్నీ చేశాను. ఈ రెండు చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి ఎలా చేసుకోవాలంటే, నేను ఇక్కడ 1 కప్పు వరకు బియ్య పిండి ఉంటుంది కదా, పొడి బియ్య పిండి అది తీసుకున్నాను. అలాగే ఇక్కడ 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, అది వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు పెరుగు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇలాగా మనం కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఈ 3 మంచిగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 2 కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను. చూడండి, ఇక్కడ 1 కప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 2వ కప్పు కూడా వేసుకుని ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకోండి. ఇందులో ఉండలు అనేవి లేకుండా మంచిగా ఇలాగా కలుపుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ మామూలు పెరిగే వేసుకున్నాను ఫ్రెండ్స్, రుచింది కాదు. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా. ఇప్పుడు నేను 1 కప్పు వేసుకున్నాను వాటరు. ఇక్కడ మనము 3 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాం కదా. అలాగే దీనికి మొత్తానికి 4 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అలాగే చట్నీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కారానికి సరిపడని పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి కరివేపాకు, అలాగే 1 కప్పు వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకున్నాను. వేరుశెనగ గుళ్ళు కూడా ఇలాగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు ఉంటుంది కదా, వేపిన శనగపప్పు, అది వేసుకోండి. ఇవి కొంచెం ఏమీ ఫ్రై అవ్వక్కర్లేదు, ఇలాగ కొంచెం వేడి అవుతే సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వరకు కొబ్బరిని వేసుకున్నాను, పచ్చి కొబ్బరి, అలాగే కొన్ని వెల్లుల్లి. ఇప్పుడు మనం ఇవి చల్లారినవి కదా, వీటిని కూడా వేసుకోవాలి. అలాగే జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని వీటన్నిటిని ఇందులో వేసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఇలా మిక్సీ పట్టిన తర్వాత గిన్నెలోకి తీసుకుని తాలింపు చేసుకోండి. మొత్తం మనకి తాలింపు ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇలా తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రవ్వ దోశలోకి మనం హోటల్కి వెళ్తే ఇలాంటి చట్నీయే వేస్తారు కదా. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలాగా మంచిగా పిండి అనేది మంచిగా నానింది. ఇప్పుడు దీంట్లో మనము మళ్ళీ ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుంటాను. ఇక్కడ 4.5 కప్పుల వరకు వాటర్ పట్టింది నాకు. అలాగే 1 ఇంచు అల్లాన్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. 2 పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర 2 స్పూన్ల వరకు మనం ఆనియన్ని సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు క్యారెట్ కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మనకి దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇందులో మనం సోడా కానీ ఈనో కానీ వేసుకోని అవసరం లేదు. ఇవి చాలా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా కలిపిన తర్వాత మనకి చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, దాంతో ఇలా వేసుకోండి. మనకి ఎప్పుడైనా సరే మనం ప్యాను చాలా హీట్గా ఉండాలి, అప్పుడే మనకి ఇలాగా పిండి వేయగానే ఇలా పట్టుకుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, హోల్స్ కింద మంచిగా వచ్చినాయి కదా. ఇప్పుడు దీని మీద ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి. దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మీరు వెంటనే దీన్ని ఇలాగా టర్న్ చేయకూడదు. చూడండి ఎలా అయిందో, ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. ఇలాగా మనకి అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఈ ప్యాన్ని ఇలా చేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా అయిందో. దీన్ని మళ్ళీ మనము టర్న్ చేసుకొని అవసరం లేదు, ఇలాగా ఫ్రై అవుతే సరిపోతుంది. అలాగే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, చూసారు కదా. ఇటువంటి ఇన్స్టెంట్ దోశలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి అరుణ వంటింటి రుచుల్ని మీరు చెక్ చేయండి, చాలా క్రిస్పీగా. నేను రవ్వ దోశ కూడా చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.